Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. వివాదంలో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. దీనికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. దుబాయ్లో ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని ఇతగాడి మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుబాయ్లో ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. అయితే ఆధారాలు ఉన్నాయంటున్నారు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. నామినేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని అంటున్నారు. ఆయన చదువు విషయంలో చెప్పింది వేరు, ఇచ్చిన డాక్యుమెంట్స్ వేరు అంటున్నారు. అంతేకాదు ఉదయ్ శ్రీనివాస్ పై దుబాయ్ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రకటించిన నాటి నుంచే ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. దుబాయ్లో ఆర్థిక మోసాలు చేసి అక్కడి నుంచి ఇండియాకు పారిపోయి వచ్చాడని ఉదయ్ శ్రీనివాస్ పై ఆరోపణలున్నాయి. ఇంటర్ చదివి ఇంజనీరింగ్ పూర్తి చేశానని చెప్పుకునే ఉదయ్ శ్రీనివాస్ లాంటి వాళ్లు తమ వ్యక్తిగత స్వార్థం చూసుకుంటారు తప్ప ప్రజలకు ఏం సేవ చేశాడని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇలాంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే ఇంకెన్ని మోసాలు చేస్తాడో అని ట్విట్టర్ వేదికగా కొందరు పోస్టులు పెట్టారు. ఇప్పుడు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా ఇదే విషయంపై ఆరోపణలు సంధిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని కాకినాడ ప్రజలు కోరుకోరని చెప్తున్నారు సునీల్. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలపడం జనసేన పార్టీ దౌర్భాగ్యం అంటున్నారు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ఉదయ్ శ్రీనివాస్ ఇంజనీరింగ్ చదివానని చెప్పుకున్నాడని, అయితే చదివింది ఇంటర్మీడియట్ అన్నారు సునీల్. నామినేషన్ సమయంలో అఫిడవిట్ లో కూడా ఇంటర్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు దుబాయ్లో ఉదయ్ శ్రీనివాస్ పై లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారని, దానిపై ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు సునీల్. ఆయన మన జరిగిన నామినేషన్లోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే తప్పిచ్చిన వైనాన్ని కానీ అలాగే ఆ రోజు నుంచి కూడా రకరకాలుగా ఎన్నో ఆరోపణలు వచ్చినా ఏ ఆరోపణలు కూడా ఖండించలేని పరిస్థితిలో అభ్యర్థి ఉన్నాడంటే కూడా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది ఆ పార్టీ. ఆయనే చెప్పడం జరిగింది, నేను ఇంటర్మీడియట్ చదివాను కానీ ఇంజనీరింగ్ పూర్తి చేయలేదు, కానీ నేను అలా చెప్పుకుంటా ఉన్నానని. దాని తర్వాతే రకరకాల కోణాల్లో రకరకాల అంశాలు కూడా ఈ రోజున అందరి దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా దుబాయ్లో కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయని కూడా చెప్తాం జరిగింది. దానికి రకరకాల డాక్యుమెంట్లు ప్రూఫ్లు ఉన్నాయి ఈ రోజున. అది కూడా ఎందుకంటే నాకు తెలిసి కొందరు కోర్టులో కూడా అవి సబ్మిట్ చేసిన విధానాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే ఇవాళ ఆయన మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలన్నీ కూడా నిరూపణ జరిగే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టాలి. దుబాయ్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అక్కడ ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడని, అందుకే దుబాయ్ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా బయటపెట్టారు. ఇలాంటి వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉంటే మరిన్ని ఆర్థిక మోసాలు చేస్తాడు తప్ప ప్రజలకు ఏం సేవ చేస్తాడని సునీల్ ప్రశ్నిస్తున్నారు. దీంతో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ వివాదం ఎన్నికల వేళ మరింత హీట్ రాజేస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.